నేను మౌలిని మాట్లాడుతున్నా హర్విన్. కాజాయని ఫోన్ చేసావా? ఒరే అఖిల్, ఇదే మీ పాటరా? ఎవరు ఫోన్ చేస్తుంది? హలో, నేను బాలయ్యని మాట్లాడుతున్నా. నమస్కారం. జై బాలయ్య. ఏమైంది? ఏమైందింద్ర, నీకు సినిమాలో ఆఫర్ ఇస్తున్నా. చెప్పు ముందు ఏం చేస్తానంట గాడిద. జాలి జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. సో నీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 6 ఇయర్సా? నేను ఇంకా 2 years ఏమో అనుకుంటున్నా. 2 years అయితే నేను డైపర్ వేసుకోవాలి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలా సార్. డ్రామా జూనియర్స్ వల్ల నువ్వు హిట్ అయ్యావా? నీ వల్ల డ్రామా జూనియర్స్ హిట్ అయిందా? డ్రామా జూనియర్స్ వల్ల నేను హిట్ అయ్యా అంతే అంటావు? అండ్ ఎందుకంటే వాళ్ళే నేర్పించేది. నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళాలనుకుంటా, కానీ మీరు ఎక్కడ రాడు, ఇక్కడే ఉంటారు. రిచ్ పూర్ తెలుసా అది? పూరియా? అరే పూరి కాదురా, రిచ్ పూర్రా. అదే ఏ పూరి? పానీ పూరియా, మసాలా పూరియా, దహీ పూరియా? మూడో కన్ను తెలుస్తా కదా, దానికన్నా ఎక్కువ కోపం వచ్చింది. నరసింహస్వామి ఎక్కువ చేతుల్లో చీలిస్తారు కదా, దానికన్నా. మూడో కన్ను ఎందుకురా అంత ఘోరంగా తెలుసావు? దానికన్నా ఘోరంగా తెలుస్తా కావాలంటే. 4వ కన్ను ఉన్నా, కాలు కింద చూసేసుకున్నా, ఎవరికి చూపిండి. ప్రపంచంలో అన్నిటికన్నా ఉన్న కోపంలో అందరికంటే నీకే ఎక్కువ కోపం వచ్చిందంటే దేవుడికి, ఇంకా దేవుడిని మించి నువ్వే అనుకో. వద్దురా, ఇంకే కన్నులు వద్దు, కానీ అసలు దేవుడు ఎక్కడున్నాడు అని అంటే హర్విన్ రూపంలోనే మన భూమికి అడుగు పెట్టారు అని నేను బల్లగుద్ది చెప్తా. కావాలంటే నరసింహస్వామి రూపం ఎత్తుతా, ఫైటింగ్ చేద్దాం కావాలంటే. వద్దులేరా, చచ్చిపోతుంటరా. సో హాయ్ అందరికీ నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు చిట్టి మైక్. ఈరోజు మనతో ఒక హర్విన్ ఉన్నాడు. హర్రర్ మూవీస్ ఎక్కువ చూస్తాడంట. నెక్స్ట్ ఇంటర్వ్యూ తర్వాత కూడా మూవీకి వెళ్తాడంట. సో అసలు హర్విన్ ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు, డ్రామా జూనియర్స్లో ఎలా ఎంట్రీ ఇచ్చాడు, అసలు ఆ మాటలు, ఇవన్నీ మనం ఈరోజు మాట్లాడదాం హర్విన్తో. సో హాయ్ హర్విన్. హాయ్ అక్క. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. ఎక్కడి నుంచి వచ్చావు? తిరుపతి నుంచి. కాదురా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు అంటున్నా. డ్రామా జూనియర్స్ హంస హోటల్ నుంచి. డ్రామా జూనియర్స్ హంస హోటల్ నుంచి వచ్చావా? ఓకే, నార్మల్గా అయితే తిరుపతి నుంచి వచ్చావు. నీకు అవార్డు వచ్చినట్టుంది కదా? 4 అవార్డు. 4 అవార్డా? 4 గోల్డ్ మెడల్, అదొక 5 అవార్డు. గోల్డ్ మెడల్ ఉంది. అమ్మా, అవునా? ఎక్కడ ఇచ్చారు గోల్డ్ మెడల్? అది ఫస్ట్ డ్రామా జూనియర్స్ చాయ్ దగ్గరికి చాయ్ వేసా కదా, అప్పుడు ఇచ్చారు గోల్డ్ మెడల్. అప్పుడు ఇచ్చారు గోల్డ్ మెడల్. అంత ఇష్టంగా వచ్చింది. ఫస్ట్ అవార్డు ఏంటి? గోల్డ్ మెడలేనా లేకపోతే వేరే అవార్డ్స్ ఏమైనా వచ్చాయా? ఫస్ట్ గోల్డ్ మెడలే. ఫస్ట్ గోల్డ్ మెడలే. అయితే నువ్వు గోల్డా డైమండా? నేను స్కిన్నా. నువ్వు డైమండ్ గోల్డ్ కాదు. ఓకే, స్కిన్ అంతే. ఏమన్నా డెకరేషన్ కి ఇప్పుడు లైట్ గోల్డ్ ఉంది, అలా డెకరేషన్ కి గోల్డ్. ఓకే, మనుషులు డైమండ్లు గోల్డ్లు ఉండరంటావు అసలు? బా, నువ్వు ఒక్కడే రా కరెక్ట్గా చెప్పింది. కాదు, నీకు డ్రామా జూనియర్స్కి ఎంట్రీ అయిన తర్వాత, నీ స్కిట్ తర్వాత నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఉంటుంది కదా, ఏంటి? మొగా స్టార్ ఇచ్చారు. మొగాడు స్టార్. ఏం చెప్పారు? మొగాడు ప్రైజ్ ఇచ్చారు, మళ్ళీ ఏమో స్టార్ ప్రైజ్ ఇచ్చారు. నువ్వు మొగాడ్రా బుజ్జి అని ప్రైజ్ ఇచ్చారా? డ్రామా జూనియర్స్ మొగాడు అని ఇచ్చారు. అమ్మా, అవునా? మళ్ళా డ్రామా జూనియర్ స్టార్ అని ఇచ్చాడు. ఓకే, నీకు మళ్ళా డ్రామా జూనియర్ సీజన్ 8 అని అదొక్కటి ఇచ్చిన. మళ్ళీ ఏమో గోల్డ్ మెడల్ ఉంది, మొత్తం 4. మళ్ళీ ఏమో ఇంకొకటి ఉంది, నిన్న ఇచ్చింది 5 మొత్తం కాదు.
డ్రామా జూనియర్స్. అన్ని డ్రామా జూనియర్స్ నుంచే ఇచ్చారా? డ్రామా జూనియర్స్ కుటుంబం. కుటుంబం డ్రామా జూనియర్స్ కుటుంబం నుంచి 5 అవార్డులు వచ్చినాయి మొత్తం. అంతే. ఓకే, అసలు ఇంత మంచిగా స్కిట్లు మాట్లాడుతూ డైలాగ్స్ చెప్తూ ఎలా నీకు ఇన్స్పిరేషన్గా వచ్చిందిరా అసలు యాక్టింగ్లోకి రావాలి? నేను వాళ్ళు కొన్ని రోజులు ప్రాక్టీస్ ఇస్తారు అక్క. అప్పుడు ప్రాక్టీస్ చేసేసి అక్కడ ఇంకా ఫస్ట్ ఏమో స్టేజ్ మీద చేసేస్తాం. దాని తర్వాత 6th day షూట్. ఫస్ట్ 1 week అంతా ప్రాక్టీసా? మమ్మీ హైదరాబాద్లోనే ఉంటుంది. మమ్మీ హైదరాబాద్లోనే ఉంటుందా? డాడీ తిరుపతిలోనే ఉంటారు. అవునా? ఓకే, సో అక్కడ ఇక్కడ మేనేజ్ చేసుకుంటున్నారు వర్క్స్ అనేది, అంతే అంటవా? అంటే నీకోసం మరి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవచ్చు కదా. నిన్ను మిస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మరి నీ యాక్టింగ్ మిస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. మమ్మీ హైదరాబాద్లోనే ఉంది కానీ హాస్టల్ ఇంకొన్ని రోజులు జాబ్ వచ్చేసాక మళ్ళీ తిరుపతికి వచ్చేసింది. 5 daysలో వచ్చేస్తా అనింది. సో ఇక్కడ జాబ్ కోసం మమ్మీ ఇక్కడే ఉన్నారు. మీరు కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోండి. ఇప్పుడు నీకు షూటింగ్ ఉండింది అనుకో, నువ్వు మళ్ళీ తిరుపతి నుంచి బస్. కానీ అకాడమిక్ హైట్స్ తిరుపతిలో కదా ఉండేది. అప్పుడు నేను స్కూల్ మిస్ అవుతా. ఏముంది, ఇక్కడ కూడా మంచి స్కూల్, ఇంకా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు, ఇంకా చాలా మాట్లాడతావు, చాలా నేర్చుకుంటావు. అకాడమిక్ స్కూల్లో ఇంకా ఎక్కువ గేమ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చాలా గేమ్స్ ఉంటుంది ఎక్కువ. సర్లే, ఎట్లయితే ఏంటి, హైదరాబాద్ షిఫ్ట్ అయిపో అని చెప్తున్నా. వద్దు, నీకు నచ్చలేదా హైదరాబాద్? నచ్చింది కానీ కొన్నిసార్లు ఏమన్నా కంపులు ఏమన్నా కిడ్నాపర్స్ ఉంటారు కదా హైదరాబాద్లో ఎక్కువ. ఎవరా నీకు చెప్పింది కిడ్నాపర్స్ హైదరాబాద్లో ఉన్నారని? ఎక్కువ మంది ఉంటారు, పావురాలు ఎక్కువ ఉంటాయి. కాదు, ఎవరు లేరు కిడ్నాపర్స్ అసలు. మేమందరం, నేను అందరూ ఇక్కడే ఉన్నాం హైదరాబాద్లోనే. మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు అసలు ఇప్పుడు దాకా. సరే, నువ్వు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతున్నావు. నువ్వు ఇక్కడే ఉన్నావు, కిడ్నాప్ ఎవ్వరు చేయలేదు అంటే నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. అవును, కిడ్నాప్ ఎవరు చెయ్యర్రా. నువ్వు హైదరాబాద్ షిఫ్ట్ అయిపో, ఇంకా ఎక్కువ బోల్డ్ అండ్ షూటింగ్లు వస్తాయి. బోల్డ్ అన్ని షూటింగ్లు వస్తాయి కానీ నాకు మళ్ళీ హైదరాబాద్కి తర్వాత తిరుపతికి తిరుగుతూ ఉంటే కొన్నిసార్లు ఏరోప్లేన్లో వస్తాం, కొన్నిసార్లు ట్రైన్లో పోతాం, కొన్నిసార్లు స్లీపింగ్ బస్లో పోతాం. అలా నీకు మొత్తానికి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండి అటు ఇటు ట్రావెల్ చేస్తున్నావు అంతే. అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలని ఏం లేదు, కానీ కొన్నిసార్లు అలా ఎలా తిరుగుతూ ఉండాలి. ఓకే, సో నీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 6 ఇయర్సా? నేను ఇంకా 2 years ఏమో అనుకుంటున్నా. అవును, అసలు 2 years అయితే నేను బేబీ డైపర్ వేసుకోరావాలి. నేను 2 years నువ్వు డైపర్ వేసుకుని రాలేదా ఈరోజు? 6 years. ఓకే, 2 years వాళ్ళు డైపర్ వేసుకుంటారు, 6 years వాళ్ళు డైపర్ వేసుకోరు. అంటే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినట్ట? పెద్దోళ్ళు అయిపోయారు అయితే. కానీ ఇంతే ఉన్నావు కదా నా పక్కన నువ్వు. అది నీకు నా ఏజ్ కన్నా కొంచెం ఏజ్ పెద్దది, నా ఏజ్ కొంచెం చిన్నది. కొంచెం చిన్నది అంతే. నీకు 6 years అయితే నాకు 10 years. అదే నేను చెప్పేది. అందుకే నేను కొంచెం హైట్ ఉన్నా అంట. ఓకే, 1 year గ్యాప్ ఉన్న వాళ్ళు హైట్ ఉంటారు. మళ్ళీ 7 ఏజ్ వస్తా, అట్లా 11కి వచ్చేసి 11కి వస్తే నేను. అవును. అరే, నాకు ఒక డౌట్, దేవుడు ఉన్నాడంటావా అసలు? ఉంటాడా? ఉంటాడు. ఒకవేళ దేవుడు మనకేం చేస్తున్నాడు? ఏమన్నా ప్రమాదం వస్తే కాపాడతాడు. ఓకే, నువ్వు నమ్ముతావా? నమ్ముతా దేవుడు ఉన్నారని. నీకు ఎలాంటి విషయాల్లో దేవుడు హెల్ప్ చేశారు? నేను కింద పడిపోయినప్పుడు ఇక మా అన్న ఇక ఐస్లు వేస్తున్నాం, ఇక నాకు రక్తం వచ్చి గోడు ఊడిపోయింది. అప్పుడు నాకు
వేళ కట్ అయిపోవాలి కదా, కట్ అయిపోకుండా గోరు కట్ అయ్యింది, రక్తం వచ్చింది, అసలు నొప్పే లేదు. మళ్ళీ ఏమో దేవుడి వల్ల ఇంకా గోరు ఊడిపోయింది, ఇప్పుడు కట్టగా వస్తుంది నాకు దేవుడి వల్ల. ఓకే, దేవుడి వల్ల నువ్వు మొత్తానికి హెల్ప్ చేశాడంటావు, గోరు కట్ అవ్వకుండా. ఓకే, నువ్వు నమ్ముతున్నావు దేవుడు ఉన్నాడని చెప్పి? నమ్ముతావు. ఒకవేళ దేవుడు వచ్చి నీకు ఒక వరం ఇస్తాను అంటే నువ్వు ఏం కోరుకుంటావు? నీకు ఏ వరం కావాలని కోరుకుంటావు? మీరెప్పుడు నా పక్కనే ఉండాలి, నాకు మాత్రమే కనిపించాలి, ఇంకెవ్వరికి కనిపించదు అని కోరుకుంటావు. దేవుడు వచ్చి వరం ఇస్తే ఇంకో వరంగా అంటే ఏం కోరుకుంటా అంటే, అన్ని బిల్డింగ్స్ కన్నా ఇదిగో కళ్యాణి డ్యామ్ కన్నా అన్నిటికన్నా పెద్ద బిల్డింగ్ మా ఇల్లే ఉండాలి అని కోరుకుంటా. ఓ, అంత పెద్ద ఇల్లు ఉండాలని కోరుకుంటావు? కళ్యాణి డ్యామ్ కన్నా. కళ్యాణి డాబా అంటే అంటే వినాయకుడు నిమజ్జనం చేస్తాం కదా, అది. దానికన్నా పెద్ద ఇల్లు ఉండాలని కోరుకుంటావు అంతే. ఇంకా లైఫ్ లో ఏం ఆశలు లేవా? నేను దీనికన్నా. ఓకే, దీనికన్నా. ఓకే, ఈ పెద్ద ఇల్లు ఉండాలి, నాతోనే ఉండాలి అని కోరుకుంటావు. ఇంక డబ్బులు ఇచ్చేయి, డబ్బులు ఇవ్వు అని కోరుకోవా? గోల్డ్ ఇవ్వమంట, డబ్బులు ఇవ్వమంటే ఎక్కువ వజ్రాలు ఇవ్వమంట. హీరో అవ్వాలి, తర్వాత నేను ఇంకా పెద్ద స్టార్ అయిపోవాలి, ఇంకా మంచి యాక్టింగ్, ఇంకా చాలా 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 ఇన్ఫినిటీ కన్నా ఎక్కువ పడాలి ఇస్తా అంటే నేను స్టార్ అయిపోవాలి, నేను హీరో అయిపోవాలి, నేను ఇప్పుడే పెద్దోని అయిపోవాలి. ఓ మై గాడ్, ఎక్కువ వరాలు ఇస్తా అంటే అదే లిమిటెడ్ గా ఇస్తా అంటే నువ్వు ఇందాక చెప్పినాయి. శివయ్య, నేను నీకన్నా ఎక్కువ పెద్దగా మారిపోవాలి, ఈ ప్రపంచం కన్నా మేఘాలు కూడా దాడిపోవాలి అని కోరుకో. శివయ్య కన్నా పెద్ద అయిపోతే శివయ్యకే నువ్వు వరాలు ఇస్తావు కదరా అప్పుడు. అంత పెద్ద స్టేజ్కి వెళ్ళిపోవాలంటున్నావా? దేవుడు శివయ్య అంటే బాగా ఇష్టమా? హనుమాన్ ఇష్టం. హనుమానా? హనుమానా? హనుమాన్ ఇష్టం, రాముడు ఇష్టం, శివయ్య ఇష్టం, వీళ్ళు ఇష్టం. ఓకే, ఇల్లే దేవుళ్ళు అని చెప్పి. అవెంజర్స్ లో నాకు థార్ ఇష్టం. ఆయన కూడా దేవుడా? బైబిల్ దేవుడు అవెంజర్స్ లో. ఓకే, అవి వేరే, గాడ్ కాదు. అది కూడా కోరుకుంటావా? మళ్ళేమో నాకు హీరోస్ లో తేజస్ చేస్తా. మొత్తానికి దేవుడు వరం ఇస్తే దేవుడు కంటే నేను ఇంకా ఎక్కువ స్టేజ్ లో వెళ్ళిపోవాలని కోరుకుంటావు అంతే? అదే. అంతేనా? యాక్టింగ్ అని ఎప్పుడు అనిపించింది అసలు యాక్టింగ్ లో రావాలని? లేకపోతే మీ డాడీ చెప్పిరా, మీ మమ్మీ చెప్పిరా, ఎవరు చెప్పిరా అసలు? ఫస్ట్ డ్రామా జూనియర్ స్టేట్ పట్ల జరిగింది, అక్కడ చెప్పేసా. మళ్ళీ ఏమో వేరే దగ్గరికి వెళ్ళాం, అక్కడ చేసేసా. మళ్ళీ ఇంకో వేరే దగ్గరికి వెళ్ళాం, అలా అలా వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసా. అది ఓకేరా, నువ్వు హైదరాబాద్ జర్నీ తెలుసు, నీకు యాక్టింగ్ తెలుసు? యాక్టింగ్ అంటే తెలుసు. తెలుసా? ఏంటి యాక్టింగ్ అంటే? డాన్సింగ్ అంటే యాక్టింగ్. ఓకే. సింగింగ్ అంటే యాక్టింగ్. ఏమన్నా మనం జోక్స్ చేసేదంటే యాక్టింగ్. మళ్ళీ ఏమో పాము ఇలా 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 ఓకే పట్టుకున్నట్టు పాము, అది యాక్టింగ్. చనిపోయిన పాముని ఇలా పట్టుకున్నట్టు, అది యాక్టింగ్. ఓకే, మొత్తం యాక్టింగే అంటావు. ఇప్పుడు మనం యాక్టర్స్ కదా, సో యాక్టర్స్ కంటే మనుషులు ఉన్నారు కదా, అందరూ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇంకా ఎక్కువ నటిస్తారంట జీవితాలలో. మనం ఓన్లీ స్క్రీన్ కెమెరా ముందే నటిస్తాము. యాక్టర్స్ కాకుండా ఇంకా మిగతా జనాభా ఉంటారు కదా, వీళ్ళందరూ రియల్ లైఫ్ లో నిజంగానే అందరి దగ్గర అలా నటించేస్తూ ఉంటారంట, జీవితకాలం నటిస్తూనే ఉంటారంట అందరి దగ్గర, అన్ని అబద్ధాలు చెప్తూ అన్ని. యూట్యూబ్లో. అవును. ఏమంటావు దాని గురించి? నువ్వేమంటావు చెప్పు. మనుషులు ఒక నటన అంట. అదే అబద్ధాలు లేకుండా మళ్ళీ మీకు దేవుడు వరం ఇయ్యరు,
మీరు ఏం కూడుకున్నా ఏం చేసినా ఇయ్యరు. మీరు కైలాసం పర్వతానికి వెళ్ళి మెడిటేషన్ చేసినా ఇయ్యరు అని చెప్తా. నేను చెప్తావు. సో ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తాం కదా, ఇంతకుముందు నార్మల్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరేం మనల్ని అంత పట్టించుకోరు, ఏం ఉండదు, కంప్లైంట్లు ఇచ్చినా ఏం పట్టించుకోరు. ఇప్పుడు మనం డ్రామా జూనియర్స్లో మంచిగా హిట్ అయ్యాం కదా, సో నీకు ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఎలా చూసుకునే వాళ్ళు ఇప్పుడు ఎలా చూసుకునే వాళ్ళు అని చెప్పి. సో ఎలా ఏమన్నా డిఫరెన్స్ అనిపిస్తుందా నీకు అట్లా? అట్లా ఈ డ్రామా జూనియర్స్ చూసిన తర్వాత ఏమనే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత? స్కూల్కి వెళ్ళిన తర్వాత అరే నువ్వు సూపరా, డ్రామా జూనియర్స్లో యాక్ట్ చేసావు అని చెప్తారు. సో అలా నీకు బాగా రెస్పెక్ట్ ఇస్తారా డ్రామా జూనియర్స్లో చేస్తున్నావు అని? మీ ఫ్యామిలీ నీకు డ్రామా జూనియర్స్కి వచ్చిన తర్వాత ఎక్కువ బాగా సపోర్టివ్ డాడీయా మీ మమ్మీయా, ఎవరు బాగా ఎంకరేజ్ చేస్తారు? మమ్మీ అయితే ఎక్కువ నువ్వు తింటే, ఇప్పుడు మమ్మీ తినట్లేదు అనుకో, నేను తింటున్నా అనుకో, నేను మమ్మీకి ఇస్తే వద్దా నువ్వు తినంటే ఎందుకమ్మా అంటే నువ్వు తింటే నేను తిన్నట్టు అంటుంది. అవును. ఓకే. మళ్ళేమో డాడీ ఏమంటా అంటే డాడీకి ఇస్తే తీసుకుంటావు, థ్యాంక్ యూ చెప్తావు. మొత్తానికి అయితే మమ్మీ కూర్చి నువ్వు డాడీ కూడా డాడీ ఏమన్నా అనుకుంటారని ఇట్లా ఇట్లా చెప్తున్నావు కదా. డాడీ కూడా డాడీ నీకు డాడీ నన్ను మూవీకి తీసుకెళ్తావు, పార్క్కి తీసుకెళ్తావు, మళ్ళీ ఇప్పుడు డెవిల్ మూవీకి తీసుకెళ్తావు ఇంటర్వ్యూ అయిపోయాక. డాడీ కూడా గ్రేటే, మమ్మీ కూడా గ్రేటే, ఇద్దరు గ్రేట్, సూపర్ గ్రేట్ ఉంటారు. అంతేనా? ఎక్కువ నీకు కావాల్సినవి అన్నీ కొనిచ్చేది ఎవరు, డాడీయా మమ్మీయా? వద్దు అనకుండా కొనిచ్చేది డాడీ అయితే ఎక్కువ కాస్ట్ ఉన్నట్టు కొన్ని కొంచెం కాస్ట్ ఉంటే కొనిస్తారు. మమ్మీ అయితే ఎక్కువ కాస్ట్ ఉంటే కొనిస్తుంది, కానీ ఇంత కాస్ట్ ఉంటే కొనిస్తుంది, ఇంత కాస్ట్ ఉంటే కొనిస్తుంది. డాడీ ఏమో ఇంత కాస్ట్ ఉంటే కొనిస్తారు, మమ్మీ ఇంత కాస్ట్ ఉంటే కొనిస్తారు. అయితే మొత్తానికి డాడీ ఎక్కువ కాస్ట్ ఉంటే కొనిస్తాడు అంటారు. మమ్మీ కూడా రిచ్ పూర్ తెలుసా? అది పూరియా? అరే పూరి కాదురా, రిచ్ పూర్ రా. అదే ఏ పూరి? పానీపూరియా, మసాలా పూరియా, దహీ పూరియా? ఇప్పుడు మామూలు మనం తింటాం చూడు ఆ పూరియా. రే నువ్వు రిచ్ రా అని అంటారు కదా, అది తెలుసా? ఏంటి? అరే నువ్వు సూపర్ రా, నువ్వు రిచ్ రా అంటాం. రిచ్ అంటే ఏంటి? రిచ్ అంటే సూపర్ అని అర్థం. ఓకే. పూర్ అంటే? పూర్ అంటే పానీపూరి అని అర్థం. నీకెవ్వరు చెప్పలేదు స్కూల్లో రిచ్ పూర్ అంటే? స్కూల్లో ఎవరు చెప్పలా రిచ్ పూర్ అని? స్కూల్లో ఎవరు చెప్పలా, ఎక్కడ వినలేదు కూడా. అరే నువ్వు రిచ్ రా, నువ్వు పూర్ రా అని చెప్పి. రిచ్ అంటే ఎక్కువ డబ్బులు నా అని అర్థం. ఓకే. పూర్ అంటే? పూర్ అంటే ఇందాకే చెప్పా కదా పానీపూరి అని. అరే నేను ఇప్పుడు నేర్పిస్తాను నీకు. రిచ్ అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, పూర్ అంటే డబ్బులు లేని వాళ్ళు. ఆ పానీపూరి, ఆ పూరి, ఈ పూరి, దహీ పూరి కాదురా ఇది. పూర్ అంటే డబ్బులు లేని వాళ్ళు రా. మీరు డబ్బులు ఉన్న వాళ్ళ డబ్బులు లేని వాళ్ళ అని అడుగుతున్నా. రిచ్చా? ఎంత రిచ్? ఎన్ని కోట్లు ఉండొచ్చు ఒకవేళ ఉంటే? 100 కోట్లు ఉండొచ్చా? ఏ కోట్లు? ఇప్పుడు నేను కోట్ వేసుకోవడం మర్చిపోయా, రేపు వేసుకోవచ్చు ఇంకోసారి ఇంటర్వ్యూకి పిలిస్తే. నువ్వు 100 కోట్లు కాదురా, కోట్లు ఎన్ని డబ్బులు ఉన్నాయని అడుగుతున్నా. మొత్తానికి 100 కోట్లు ఏమో. నేనేమనుకున్నా, షాక్ అయినా నువ్వు 100 కోట్లు అని చెప్పంగానే.
ఫస్ట్ ఏమో మనం ఇల్లు చిన్నది కొనుక్కుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇంకా చిన్నది కొనుక్కుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అలా. సో అంటే అలానే దాచిపెట్టుకొని పెద్ద పెద్దగా అయిపోతాయి కదా. ఇప్పుడు రిచ్ పూర్కి డిఫరెన్స్ తెలిసిందా? పూర్ అంటే డబ్బులు లేనివాడు, ఎస్ రిచ్. రిచ్ అంటే డబ్బులు. డ్రామా జూనియర్స్కి వచ్చాక యాక్టింగ్ నేర్చుకున్నావా? యాక్టింగ్ వచ్చాక డ్రామా జూనియర్స్కి వచ్చావా? యాక్టింగ్ వచ్చాకే డ్రామా జూనియర్స్కి వచ్చావు. యాక్టింగ్ వచ్చే డ్రామా జూనియర్స్కి వచ్చావు. ఓకే, డ్రామా జూనియర్స్ వల్ల నువ్వు హిట్ అయ్యావా? నీ వల్ల డ్రామా జూనియర్స్ హిట్ అయిందా? డ్రామా జూనియర్స్ వల్ల నేను హిట్ అయ్యా. అంతే అంటావు? అండ్ ఎందుకంటే వాళ్ళే నేర్పించేది. వాళ్ళే నేర్పించారండి. ఒక ఫన్ చేద్దాం, అడుగుతా. ఓకే, ఇప్పుడు నీకు ఒక దేవుడు ఒక వరం ఇచ్చాడురా. ఏమని? నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్. సో నీ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది? సో పవన్ కళ్యాణ్ అయితే నువ్వు ఎట్లా మాట్లాడతావు అంటారు? నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా అంటారు. సాంగ్ పాడు, ఒక సాంగ్ పవన్ కళ్యాణ్. అది మ్యూజిక్ నచ్చింది. అది ఎవరు ఫోన్ చేస్తున్నా? హలో అరవింద్, నేను బాలయ్యని మాట్లాడుతున్నా. ఏమైంది? జై బాలయ్య. ఏమైంది? ఏమైంది ఇంద్ర? నీకు సినిమాలో ఆఫర్ ఇస్తున్నా. జాలి జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, ఉయ్యాలో అన్న ఊపరికి ఉయ్యాలా. సూపర్ రా నువ్వు, అసలు సూపర్. నువ్వు సూపర్ అంటే సూపర్. ఓకే, ఇంకో కాల్ వస్తుంది. సో హర్విన్, నేను సమంతని మాట్లాడుతున్నా. హర్విన్, ఏమైంది? నెక్స్ట్ నా మూవీలో హీరో ఛాన్స్ నీకే ఇద్దాం అనుకుంటున్నా. హర్విన్, నమ్మలేకపోతున్నావు అసలు. సో నమ్మలేకపోయి అంత హ్యాపీ, షాకింగ్ అన్నీ ఒకేసారి వచ్చేసినాయి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ మూవీ చూసావు కదా? ఓకే, దాంట్లో హీరో నువ్వైంటే ఇంకా బాగుండు అనిపించిందా ఆ మూవీ చూసినప్పుడు? ఎందుకంటే తనకంటే నువ్వే మౌలి కంటే ఎక్కువ యాక్టింగ్ బాగా చేస్తున్నావు, డైలాగ్స్ బాగా చెప్తావు, ఇంకా ఎక్కువ చెప్తావు కదా. సో నీకు అట్లా అనిపించిందా? అనిపించింది. ఇప్పుడు నేను నీకు కాల్ చేస్తున్నా, మౌలిని. మళ్ళీ హీరో ఛాన్స్ చూద్దాం. హలో హర్విన్, చెప్పండి. నేను మౌలిని మాట్లాడుతున్నా. హర్విన్, ఓ మౌలి, కాజాయని ఫోన్ చేసావా? ఒరే అఖిల్, ఇదే మీ పాటరా? ఓకే, సో నా కోసం ఒక పాట పాడొచ్చు కదా. అందరి కోసం అన్ని పాటలు పాడతావు కదా డ్రామా జూనియర్స్లో. ఇప్పుడు నా కోసం ఒక. నా పేరు రాధా కాదరా, జ్యోతి. జ్యోతివే వెళ్ళి జ్యోతివే, చేసావే వెదవలు చేసావే, ఏమీ ఎరుగని నంగనాచివే, నన్ను నట్టేట్లు ముంచిన నాకు పామువే. నేను మంచిగా పాడతావని అడిగాను రా, ఇలా నట్టెట్లో ముంచే ఎవరిని రా ముంచాను నేను. గొడవ పెట్టి గొయ్య తీసింది నా సామి రంగ, నన్నేమో పాట వేసింది, నలవల్లో ఎడవ చేసింది నా సామి రంగ. మర్చిపోయా. గొడవ పెట్టి గొయ్య తీసింది నా సామి రంగ, నన్నేమో పాత వేసింది, నలగల్లో ఎదవ చేసింది నా సామి రంగ, పొడి వంట తీసిపోయింది, సెల్ఫీలకు మూటేమో ఇట్టా పెట్టి, షాపింగ్ నా డబ్బే ఖర్చే పెట్టి, నది ఓటు మీద గొడవ పెట్టే, గొడవ పెట్టే, గొడవ పెట్టి గో 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 గో. చాలు. కాదు, నీకు ఎవరైనా గొడవలు పెట్టారా అసలు? ఎవరు గొడవలు పెట్టలేదు కదా, మరి ఎందుకు అమ్మాయిల మీద నీకు అంత కక్ష?
ఎందుకంటే ఇప్పుడు ఏడిపిస్తారు ఎందుకంటే అబ్బాయిలు ఎప్పుడైనా చిన్నగా ఉన్నారు అనుకో, అబ్బాయిలు చిన్న ఏజ్ అనుకో కొంచెం, అమ్మాయిలు పెద్ద ఏజ్ అనుకో, నువ్వు చిన్నగా ఉన్నాడా పుత్తోడా అని ఏడిపిస్తారు. నేను నేర్పించారా ఎవరైనా పొట్టిగా ఉన్నావు చిన్నగా ఉన్నావు? మళ్ళీ అమ్మాయిలు నేను కలర్స్ వినాయక చవితికి కలర్లు అన్నా ఇక్కడ పెట్టేసిన ఇక్కడ అంతా హెయిర్ మీద, అందుకని అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నా పిలిచేసి మొత్తం కలర్స్ వేసిన. భయం వేస్తుందిరా. హర్విన్ కూల్ కూల్ కూల్, అమ్మాయిలు వద్దు మనకి లైఫ్లో. మళ్ళీ వినాయకుడు ఉన్నా కదా నిమజ్జనం చేసేదానికి కలర్స్ డాన్స్ బాగా వేయాలి, అందుకని ఏడిపించాం అబ్బాయిలు అన్నా అని, అమ్మాయిలు ఎక్కువ ఏడిపించాం. ఇంకొకసారి నేను అమ్మాయిల జోలికి వెళ్ళిరా. కూల్ రా కూల్, వెళ్ళి కూర్చోరా. ఆ క్వశ్చనే అడిగినరా, వెళ్ళి కూర్చో. ఎక్కించాలా? పొట్టోడి కదా. సారీ హెల్ప్ చేద్దామని అడిగాను. ఎందుకు పొట్టోడా అన్నావు? అది నేను కూడా పొట్టిదాన్నే కాబట్టి. నేను పొట్టోడా అన్నా. పొట్టిగా ఉన్నాను అని చెప్పాను. నేను పొట్టోడా అన్నా. నీకు పొట్టోడా అంటే అసలు నచ్చదా? అందుకే దేవుడు వరాలు ఇస్తే నేను అర్జెంటుగా పెద్దోడిని అయిపోవాలి, హైట్ అయిపోవాలని చెప్పావు కదా నువ్వు నా స్టార్టింగ్లో. నాకు అర్థమైంది నీ సింక్ మొత్తం, నీ పూరీలు మొత్తం అర్థమైంది. అరే ప్రశాంత డెవిల్ మూవీస్ మా అమ్మ చిన్నప్పుడు డెవిల్ మూవీకి తీసుకెళ్ళా. మా అమ్మ ఎంత భయపడిందో తెలుసా? అటు తిరిగి చెప్పు. మంచి సినిమాలకి తీసుకెళ్తే నేను చిన్నప్పుడు ఆ సౌండ్కి భయపడ్డా. అప్పుడు మా అమ్మ నవ్వింది, దానికి అప్పటి నుంచి నేను ఖర్చు పెట్టుకున్నా. అమ్మ వెళ్ళిందా అంతే? మీ అమ్మ మీద నుంచి కోపం అమ్మాయిల మీద దాకా వెళ్ళిందంటే నీకు ఏ రేంజ్లో ఉందో అర్థమైంది. ఏ రేంజ్ అయింది? శివుడు 3వ కన్ను తెచ్చేదానికన్నా ఎక్కువ వచ్చింది. కావాలంటే ఈ బ్రిడ్జిని ఎత్తుతా. శివుడు ఎక్కడి నుంచి వచ్చిండు? శివుడు 3వ కన్ను తెస్తాడు, దానికన్నా ఎక్కువ కోపం వచ్చింది. నరసింహస్వామి ఎక్కువ చేతుల్లో చీలిస్తాడు కదా, దానికన్నా. ప్రపంచంలో అన్నిటికన్నా ఉన్న కోపంలో అందరికంటే నీకే ఎక్కువ కోపం వచ్చిందంటే దేవుడిని మించి నువ్వే అనుకుంటా. పైన ఆకాశం కాదు, కింద భూమి కాదు, లెఫ్ట్ కాదు, రైట్ కాదు, క్రాస్ కాదు, ఈ క్రాస్ కాదు, పైన క్రాస్ కాదు, లెఫ్ట్ క్రాస్ కాదు, రైట్ క్రాస్ కాదు, ఏ క్రాస్ కాదు, ఈ 2 పక్కల కాదు, క్రాస్ కాదు, పైన కింద కాదు. ఫినిష్ నరసింహస్వామి ఎక్కడైనా ఉంటారు. వాటర్ తాగుతావా? వాటర్ ఆల్రెడీ చీల్చి పడేస్తా ఇంకా వాటర్ని పగలు కొట్టేసి. 3వ కన్ను ఎందుకురా అంత ఘోరంగా తెరిచావు? దానికన్నా ఘోరంగా పెరుస్తా కావాలంటే. 4వ కన్ను ఉన్న కాలు కింద చూసేసుకున్నా, ఎవరికి చూపిండి. ఆ భూమి ఉంటావు, ఈ భూమి ఉంటావు, ఆ భూములు ఉంటావు, అన్ని పక్కల శివుడు నరసింహుడు తప్పకుండా ఉంటారు. తప్పకుండా లేరని చెప్తా. ఎందుకంటావేమో, ఆ దేవుడు ఎక్కడో లేడు, నా ముందే ఉన్నాడు. ఎవరో కాదు, హర్విన్. ఆ దేవుడు నిజంగానే ఉన్నాడు. పిలిచావా? పిలిచాను రా, ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చాడు కూడా. దేవుడు ఎప్పుడు ఇంటర్వ్యూకి రాదమ్మా. ఈరోజు నిజంగా కళ్ళు తెరిపించావురా రే హర్విన్. ఇంకా 7వ కన్ను తెరవాలా? వద్దులేరా, 6 కళ్ళు ఇప్పటికే తెరుచుకున్నా, 7వ కన్ను తెరవాలనుకోవట్లేదురా. ఇంకా దేవుడు ఎక్కడున్నాడో ఇప్పుడు అర్థమైందిరా. ఇన్ఫినిటీ కూడా దాటేసి 10 ఇన్ఫినిటీ దాటేసి 20 ఇన్ఫినిటీ కన్ను తెరవాలా? వద్దురా, ఇంకే కన్నులు వద్దు. కానీ అసలు దేవుడు ఎక్కడున్నాడు అని అంటే హర్విన్ రూపంలోనే మన భూమి మీదకి అడుగు పెట్టారు అని నేను బల్లగుద్ది చెప్తా.
అంటే భయపడన్నావా? భయపెట్టడం కాదురా, నువ్వే దేవుడు అని చెప్తున్నా. కావాలంటే నరసింహస్వామి రూపం ఎత్తుతా, ఫైటింగ్ తెద్దాం కావాలంటే. వద్దులేరా, భయం వేస్తుంది నాకు కూడా. ఎందుకు? నువ్వు 7 కళ్ళు 8 కళ్ళు తెరుస్తా అంటే. కావాలంటే అన్ని కళ్ళు ఒకేసారి తెలిసేదా? ఒక్కొక్కసారి తెరిస్తే భయపడుతున్నాను, నువ్వు అన్నీ ఒకేసారి తెరుస్తా అంటున్నావా? బానే చాలా వద్దురా తెరవద్దురా, బానే ఓపెన్ చేసావులే. ఒకటి అడుగుతారా? ఓకే, ఇంకొక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. అది నేను మళ్ళీ చెప్తా. అది ఇప్పుడు వెళ్ళిపోయాను నా రూపంలో నుంచి. దేవుడు వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు దాకా నువ్వు దేవుడు లోపల వచ్చిన తర్వాత నువ్వు ఇలా చేసావా? ఇప్పుడు నార్మల్. ఓ మై గాడ్, ఇప్పుడు దాకా దేవుడి రూపం ఎత్తేసి వచ్చేవి ఇంత చేసావు. నాకు దేవుడు రూపం, నేనప్పుడు రూపం ఎత్తినావు దేవుడు రూపం. అరే ఇప్పుడు నాకేంద్రా ఇదంతా చేసావు కదరా? ఏం చేసినా ఇక అంతా బాగానే ఉంది కదా. హర్వినేనా నువ్వు? హరిన్ కాకపోతే ఇంక నేను ఏంది ఇందాకునింది హర్వినే కదా. ఇప్పుడు సీన్స్ అంతా చేసింది కదా ఇక్కడ. నేను ఇక్కడే కూర్చోన్నాయి, నేను ఎక్కడ కూర్చున్నా? అర్థమైందిరా. మళ్ళేమో డాన్స్ చేసిన, మళ్ళేమో సింగింగ్ చేసిన. నేను ఎప్పుడు ఇక్కడే కూర్చోన్నా, మళ్ళీ ఎక్కినావు కదా కూర్చోన్నా ఇంక ఇక్కడే. ఇంకా నువ్వు ఏం అడగల, భయపడుతూనే ఉన్నావు అంటే నువ్వు ఏదో సౌండ్స్ వస్తున్నాయి మళ్ళీ. అమ్మ భయం వేస్తుందిరా నాకు. సరే ర్యాపిడ్ ఫైర్ అడుగుతారా? బిర్యానీ వర్సెస్ ఐస్ క్రీమ్. ఫుడ్కి వెళ్దాం. బిర్యానీ ఐస్ క్రీమ్. ఈ రెండిట్లో ఫ్యూచర్లో ఒకటి వదిలేయాలంటే బిర్యానీ వదిలేస్తావా, ఐస్ క్రీమ్ని వదిలేస్తావా? అన్నీ వదిలేస్తా, పూరి ఒక్కటి వదిలే. చాక్లెట్ ఆర్ పిజ్జా? పిజ్జా. ఓకే. స్టేజ్ ఆర్ క్లాస్ రూమ్? స్టేజ్. టీచర్ పనిష్మెంట్ ఆర్ మమ్మీ పనిష్మెంట్? మమ్మీ పనిష్మెంట్. ఓకే. డాన్సింగ్ ఆర్ యాక్టింగ్? యాక్టింగ్. ఓకే. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ రీల్ చేయాలనుకుంటున్నావా లేదంటే సినిమా? ఇన్స్టా రీల్ ఆర్ సినిమా? సినిమా. ఓకే, కంప్లీట్ అయిపోయింది ఇంటర్వ్యూ. సో అరవింద్, థ్యాంక్ యూ సో మచ్ మాకు నీ మూవీ మానేసుకొని మరీ వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఏ మూవీకి వెళ్తున్నావు? కిష్కింద పూరి. కిష్కింద పూరి. కిష్కింద పూరి. ఓకే. కుస్కింద పూరియా కిష్కింద పూరియా? కిష్కింద పూరి. ఓకే, ఇంటర్వ్యూ అయిపోయింది కాబట్టి హ్యాపీగా కిష్కింద పూరియో లేకపోతే పానీపూరియో చాట్ పూరియో ఏ పూరికైనా వెళ్ళు హ్యాపీగా. నేను ఇంకా ఫ్యూచర్లో డ్రామా జూనియర్స్ని మించి ఇంకేదైనా పెద్ద స్టేజ్ పర్ఫార్మెన్స్ వస్తే అక్కడ కూడా అరవింద్ సూపర్ అనిపించుకునేలాగా పర్ఫామ్ చేయి. ఓకే. సో మా వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు లాస్ట్? బాయ్. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, జయ. సూపర్ అసలు.